ఆచి చికెన్ మసాలా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది. అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ దుర్వినియోగం, అభ్యంతరకర కంటెంట్ పై నిషేధం విధించింది. కాపీరైట్ ఉల్లంఘించి తయారు చేసిన కంటెంట్ సహా అధికారిక వాణిజ్య ప్రకటనలపై కోర్టు నిషేధం విధించింది. అలాగే ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు జారీ అవటం మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా వ్యక్తిగతంగా హక్కులను దెబ్బతీస్తా ఉన్నారు. ఈ ఏఐ ఇంప్లిమెంట్ అయిన తర్వాత లేని పిక్చర్స్ ని క్రియేట్ చేసి అందరి హీరో ఒకే దగ్గర ఉండి వాళ్ళ వేషధారణ వివిధ అవతారాల్లో మార్చి తమ హక్కులకు భంగం కలిగిస్తా ఉన్నారు, తమ పరువుని దిగజారుస్తా ఉన్నారు. ఇక ముందు ఏ పిక్చర్లను ఉపయోగించి తమ పరువు భంగం కలగకుండా దీనిపై తమకు రక్షణ కల్పించాలంటూ కూడా అనేక మంది ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి ఢిల్లీ హైకోర్టు ద్వారా ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఏ పిక్చర్స్ ని ఉపయోగించి ఫన్నీ మూమెంట్స్ కావచ్చు, మీమ్స్ కావచ్చు, వాళ్ళపై ట్రోలింగ్స్ కావచ్చు, షేరింగ్స్ కావచ్చు, వీటన్నిటి తమ ప్రమేయం లేకుండా తమ ఫోటోలు కానప్పటికీ ఇవన్నీ ఏ జనరేషన్ ద్వారా క్రియేట్ చేసి తమ పరువుకి భంగం కలిగిస్తా ఉన్నారు. ఇక ముందు అలా వ్యవహరించకుండా తమకు రక్షణ కల్పియండి, ఇప్పటి వరకు అలా ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకునే విధంగా తమకు అనుకూలమైనటువంటి తీర్పునివ్వండి అంటూ కూడా అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ రోజు కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు రక్షణ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఏఐ దుర్వినియోగం, అభ్యంతరకర కంటెంట్ పై కూడా నిషేధం విధిస్తూ కాపీరైట్ ఉల్లంఘించి తయారు చేసినటువంటి కంటెంట్ తో సహా అనధికార వాణిజ్య ప్రకటనలపై కూడా కోర్టు నిషేధం విధిస్తూ ప్రతివాదులందరూ కూడా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కొన్ని ప్రమోషన్స్ కోసం వీరి ప్రమేయం లేకుండా వీరు నేరుగా వచ్చి ఆ కంటెంట్ ని, ఆ బ్రాండ్ ని, ఆ షాప్ ని, ఆ బ్రాండ్ ని వీళ్ళు మా ఫోటోలు మిస్యూజ్ చేస్తా ఉన్నారు, మాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఇది క్రియేట్ చేసి తప్పుడు ప్రకటనలు జారీ చేస్తా ఉన్నారు. వారితో ఎలాంటి ఒప్పందం, అగ్రిమెంట్ లేనప్పటికీ కొన్ని సంస్థలు ఇలా వ్యవహరించడం పట్ల తమ పరువు భంగం కలుగుతా ఉంది. నిజంగానే మేము ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కూడా నమ్మి జనాలు వచ్చి ఆ వస్తువులని కొనుగోలు చేయడం పట్ల అది ఏమైనా తేడా వచ్చినప్పుడు తిరిగి ఈ నటుడి కారణంగానే ఇవన్నీ కొనుగోలు చేశామంటూ కూడా ఈ రకరకాల ఇష్యూస్ రేజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి గతంలో అక్కినేని నాగార్జున, ఇప్పుడు అల్లు అర్జున్, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా ఏఐ ఫోటోలను ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ తో సహా మిగతా ప్రముఖులందరూ కూడా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి తమకు రక్షణ కల్పియండి, ఏఐ జనరేషన్ ద్వారా ఈ ఫోటోలు క్రియేట్ చేసి తమ పరువుని దిగజారుస్తా ఉన్నారు, తమ ప్రమేయం లేకుండా కొంతమంది ప్రమోషన్స్ కిందకి అవే ఫోటోలు ఉపయోగిస్తా ఉన్నారు, వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడంతో పాటు ఏ జనరేషన్ ద్వారా ఇంకా తదుపరి అలా వ్యవహరించకుండా తమకు అనుకూలమైనటువంటి తీర్పునివ్వండి అంటూ కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అల్లు అర్జున్ విషయంలో రక్షణ కల్పిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రత్న, థాంక్యూ రవితేజ.